హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇవాళ వచ్చేసి ఆర్టిఫిషియల్ నెయిల్స్ చేసుకోబోతున్నా గైస్. ఫైనలీ లాస్ట్ వీడియోలో నెయిల్స్ డిజైన్ చేసుకున్నా కదా గైస్, అవి అస్సలు బాగా రాలేదు గైస్, అట్ట ఫ్లాప్ అయ్యాయి. ఈసారి పర్ఫెక్ట్గా ఆర్టిఫిషియల్ నెయిల్స్ తీసుకొని చేయబోతున్నాను గైస్. అవి వచ్చేసి నాకు వైట్ ప్లెయిన్వి తీసుకున్నాను. నేను 20 రూపీస్ పడింది నాకు ఒక ప్యాక్. నెయిల్ ఎదసి వచ్చింది వేస్ట్. సో అవి నేను ఇప్పుడు అతికించుకోవడానికి ఏం పడుతున్నానో తెలుసా, నేనే స్పెషల్గా ప్రిపేర్ చేసుకున్న ఫెవికాల్ గైస్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీనిదే పార్ట్ 2లో చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ నేను వచ్చేసి చేస్తా అనుకోలే వీడియో, బట్ ఫోన్ దొరికింది చేసేస్తున్నా. జస్ట్ టైం పాస్, హాలిడేస్ కదా, ఏం చేయాలో అర్థం కాక ఇలా చేస్తున్నా. ఇదిగోండి, ఇది ఒక స్లేట్ మీద ఇదిగోండి ఇట్లాంటి నెయిల్స్ డిఫరెంట్ సైజెస్. ఓన్లీ నేను లెఫ్ట్ హ్యాండ్కి చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి గైస్ నేను. సో నేను వచ్చేసి బేస్ కలర్ కింద లైట్ బ్రౌన్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ దీన్ని పెట్టేసుకుందాం నెయిల్స్ మీద. ఆల్రెడీ 2-3 నెయిల్స్ మీద పెట్టేసుకున్నాం. నేను మీకు ఒక అడ్వైస్ ఇస్తాను గైస్, ఇది చేసుకునేటప్పుడు మీరు ఒకవేళ చేసుకుంటే మీరు గ్లౌజ్ వేసుకోండి గైస్. నేను వచ్చేసి డిజైనింగ్ చేసేటప్పుడు అయితే గ్లౌజ్ వేసుకుంటాను, మీకు చూపిస్తా. అవసరం నేను ఇక్కడ పెట్టుకోవడమే మర్చిపోయాను గైస్, పాపం. మీ ఇప్పుడు వీడియో మధ్యలో వెళ్ళి తీసుకొని రావాలి నేను. నా కష్టం పగోడికి కూడా రాకూడదు గైస్ ఇలాంటి సిచ్యువేషన్స్లో. మీకు తెలుసా గైస్, ఇప్పుడు నేను డాన్స్ క్లాస్ అయిపోయాక నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి తెలుసా గైస్. డాన్స్ క్లాస్లో స్కూల్లో ఎగ్జామ్స్ అయిపోయాయి గైస్. ఇంకొకటి నాకు మళ్ళీ క్లాస్ టాప్ వచ్చింది గైస్. లాస్ట్ ఇయర్ 4th క్లాస్లో క్లాస్ ఫస్ట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ కూడా క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఇంక్లూడింగ్ మాకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటుంది, అందులో కూడా క్లాస్ ఫస్ట్ వచ్చింది. నేను 2 times మా క్లాస్ టాప్ అని బీట్ చేశాను గైస్, బికాజ్ ఐఎమ్ ద సెకండ్ టాపర్ ఆఫ్ ద క్లాస్. సో నెక్స్ట్ ఇప్పుడు 6th నుంచి ఫస్ట్ టాపర్. ఇంకా చూసుకోండి గైస్, స్కూల్లో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకెట్లా చేస్తారో. ఇంకొకటి గైస్, నా హాఫ్ సారీ ఫంక్షన్ సెరమనీ అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదా, దానికి కూడా ప్రిపరేషన్స్ అవుతున్నాయి గాయస్. ఇప్పుడు నేను బేస్ కలర్ ఇదన్నా కదా వేసేసుకున్నా. డ్రై అవ్వడానికి కొంచెం పెట్టుకోవాలి. చూడండి ఇట్లా వచ్చింది. ఆ డ్రై అవ్వనిద్దాం కొంచెంసేపు. సో ఇది డ్రై అయ్యేలోగా నేను మీకు ఇది ఎలా చేసుకోవాలో చెప్తున్నా కదా, ఇప్పుడే చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియో అంటే చాలా టైం పట్టేస్తుంది మళ్ళీ, ఇప్పుడు నాకు అంత టైం లేదు. సో నెక్స్ట్ వీడియో ఎప్పుడు చేస్తానో కూడా నాకు అంత ఐడియా లేదు. సో వర్షిని ప్లీజ్. తను ఇప్పుడు నవ్వుతూనే ఉంటుంది గైస్. తను నవ్వుతుంటే అబ్బా ఎందుకు నవ్వుతున్నావే, ఎందుకే అట్లా తిట్టాలనిపిస్తుంది గైస్. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసా, ఏడుస్తుంది. ఇప్పుడు వీడియో అయిపోయినాక అక్క నన్ను తిడతావా, నన్ను కొడతావా అని ఏడుస్తుంది గైస్ తను. అందుకే నేను తనని ఎక్కువ ఏమనను. మళ్ళీ వాళ్ళ మమ్మీకి చెప్పు, మమ్మీ గాయత్రికి నన్ను తిట్టింది మమ్మీ అట్లా చెప్పుద్ది మళ్ళీ. అందుకే గైస్ జస్ట్ లీవ్ ఇట్, స్వే జస్ట్ లీవ్ ఇట్. సో ఇది నేను వచ్చేసి ఒక కప్ తీసుకున్నా, అందులో ఫెవికాల్ని జస్ట్ ఇంత యాడ్ చేసుకున్నా. అందులో ఇంత యాడ్ చేసుకున్నా కదా, దీంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని మరీ యాడ్ చేసుకున్నా సిరింజ్తో. తీసుకున్న దానికి హాఫ్ వాటర్ యాడ్ చేసుకున్నా, మొత్తం కలిపేసిన. తర్వాత అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నా, స్కిన్ కేర్ కదా. సో అలోవెరా జెల్ యాడ్ చేసుకొని ఫుల్గా కలిపేసి ఫేస్ స్క్రబ్ యాడ్ చేసా గైస్. యాడ్ చేసి కలిపేశాక హిమాలయ బేబీ పౌడర్ ఉంటుంది కదా, అది లోషన్ మాయిశ్చరైజర్ వేసి కలిపేసుకుంటే నాకు ఈ గ్లూ రెడీ అయ్యింది. ఫెవికాల్ బాటిల్లోనే వేసా. నెయిల్ వేసి వేస్ట్ గైస్, ఇట్లా ప్రెస్ చేస్తే చాలా ఏం రావట్లే, మొత్తం ఎయిర్తో ఫిల్ చేసి పెట్టారు దాన్ని. ఎస్, నా ఫ్రెండ్కి అయితే మంచిగా వచ్చిందట. ఏమో నేను తీసుకున్న ప్యాక్లో రాలేదేమో. కొన్ని జీవితాలు అంతే. సో ఓకే గైస్, ఇప్పుడు ఇవి ఆరాలంటే చాలా టైమే పట్టేటట్టుంది. సో అందుకే నెక్స్ట్ వీడియోలో వీటి డిజైనింగ్ చూపిస్తాను గైస్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్
subscribe to our channel. Bye, and this is your Gayatri. Bye bye.